సర్జరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కిర్లంపూడిలో తమ స్వగృహంలో కలవడం జరిగింది. ముద్రగడ పద్మనాభంతో పాటు ముద్రగడ తనయుడు ప్రత్తిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు అంబటికి స్వాగతం పలికారు. అంబటి రాంబాబు కామెంట్స్: జైల్లో 18 రోజులు తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చిన ముద్రగడ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన మాట కోసం ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్న పట్టుదల, నీతి, నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడు. కాపు కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాము అన్నారు. ముద్రగడ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు. జుట్టు పట్టుకొని లాకెళ్లిన పరిస్థితి కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. నాపై ఎన్ని కేసులు పెట్టినా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటాను. పోలీసున్నా నా ఇంటిపై 7 గంటలకు 20 నిమిషాలు హింసించారు. మొన్న జరిగిన అన్యాయాన్ని అర్ధరాత్రి తీసుకెళ్లి కాళ్లు పగలగొట్టి ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వాన్ని వదలను. బెయిల్ వచ్చిన మళ్లీ కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధం. చంద్రబాబును, లోకేష్ను వదిలి పెట్టేది లేదు. ఇప్పటికే 2 రిపిటేషన్ హైకోర్టులో వేశాను. జగన్ మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. నా పార్టీ, నా కులం కలిసి దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రత్యేకంగా కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం ఆశీస్సులు వారికి నా ధన్యవాదాలు చెప్పాలి. నేను కోర్టుకి జైల్లో 18 రోజులు ఉన్నప్పుడు నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారు చాలామంది ఇంటికి వచ్చారు. నేను జైల్లో ఉంటే రాజమండ్రి పరామర్శించాను. అలాంటి వారందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ఉన్నాను. దానిలో ముఖ్యులు ముద్రగడ పద్మనాభం గారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారు మాటలు చెప్పాలి. ముద్రగడ పద్మనాభం గారు జైలు కాదు, హాస్పిటల్ జైలుగా మార్చేశారు. ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఆయన కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పెట్టారు. పచ్చి బూతులు తిట్టారు. కొన్ని చెప్పలేను. కానీ వాళ్ళ కుమారుడు ఒక ఆయన ఇల్హెత్తుగా ఉంటే ఆయన మీద కూడా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. ఈయనైతే జుట్టుపట్టు లాక్కెళ్ళినటువంటి సందర్భం ఇవన్నీ కళ్ళారా చూసాం, అనుభవించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని వేధించినందుకు అనుభవించింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ మొన్న ఏంటని నాకు అర్థం కాదు. ముద్రగడ పద్మనాభం గారు అంత సీనియర్ నాయకుడు కాకపోతే నేను సీనియర్ నాయకుడు. 89లో రాజకీయాల్లోకి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారి వెంట ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాను. నేను చేసిన తప్పే తప్ప నోరు దారాడా? జాడితే అమ్మటే చెప్పాక సమాధానం. నా ఇంటి మీద దాడి చేసి ఎవరైనా పేరు మార్చుకుంటానని చెప్పి మార్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ముద్రగడ పద్మనాభం గారు. చాలామంది అంటున్నారు ఆయన పేరు మార్చుకున్నాడు, కానీ పట్టుదల కోసం మార్చుకున్నాడు, ఇచ్చిన మాట కోసం మార్చుకున్నాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కాపు కులంలో పుట్టినందుకు కాపులు గర్వపడాలని అలాంటి ముద్రగడ పద్మనాభం గారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకొని ధన్యవాదాలు చెప్పాలని ప్రత్యేకంగా నేను ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కానీ విని ఎరుగని విధంగా బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యకు ముందు విజయవాడలో కాపునాడు జరిగినప్పుడు తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి ఆ కాపునాడికి ముద్రగడ పద్మనాభం చాలా పెద్ద చరిత్రాత్మకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ రోజున ఈయనే ప్రధానమైన అట్రాక్షన్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జీవితం అనేది ఆయన ప్రత్యేకమైన దృష్టిలో భావిస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఒక విశిష్టత కలిగిన, ఒక పట్టుదల కలిగిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన ఈ మధ్యన ముద్రగడ పద్మనాభం గారిగా కాకుండా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. అది కూడా ఎవరి వల్ల కాదు, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. చాలా సందర్భాల్లో మనం మాట్లాడతాం, ఇప్పుడు పెడతా నేను ఆ రోజులు కూడా అన్నది ఎందుకు అంటే, నాకు మీరెవరు మాట్లాడే అవకాశం లేదు, నాకు కెమెరా నేను లేవు కదా. కాబట్టి నేను ఏం చెప్పాలి, ఇవాళ చెప్పాలంటే రికార్డ్ చేసే అవకాశం లేదు, ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే జుడిషియల్ రిమాండ్లో ఉన్నాను కాబట్టి. నేను భయపడలేదు, తగ్గలేదు అని చెప్పడానికి ఓన్లీ వన్ జంక్చర్ ఇచ్చాను. మీ అందరికీ చాలా వైరల్ అయిపోయిందండి, మామూలుగా అర్థమైంది. మీ అందరూ కేరింతలు పెట్టారు, కొందరికి అర్థమయ్యి వాళ్ళు మళ్ళీ ఇంకో కేసు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా చెప్తున్నా, ఇవాళ కూడా తగ్గను. ప్రాణం పోయినా సరే మీరు చేసిన అన్యాయం, మీరు చేసిన అక్రమం, మీరు చేసింది ఘోరం. ఈ అన్యాయానికి, అక్రమానికి, ఘోరానికి మీరు మూల్యం చెల్లించేంత వరకు అంబటి రాంబాబు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాడు. దానిలో ఏం సందేహం లేదు. మీరందరి సహకారంతో, పెద్ద అందరి సహకారంతో పోరాడుతూనే ఉంటాను. మరొక్కసారి 7:20 పాటు దాడి కొనసాగింది. సమాజం, లాండ్ ఆర్డర్ లేని సమాజమా, ప్రభుత్వం లేని సమాజమా? ఏదైనా ఇబ్బంది వస్తే 100 కొడితే పోలీసులు వచ్చేస్తారే ఈ సమాజంలో? 7:20 సేపు పోలీసులు అక్కడే ఉన్నా నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. నా ఆఫీసును పగలగొట్టడానికి ప్రయత్నం చేసి పగలగొట్టారు, నా కార్లు పగలగొట్టారు, నా ఫర్నిచర్ పగలగొట్టారు, నా భార్య పిల్లల మీద దౌర్జన్యం చేశారు, కులం పేరు పెట్టి దూషించారు. మరో మన సమాజం భరించాలా అని అడుగుతా ఉన్నాను. ఆంధ్ర సమాజం భరించాలా అడుగుతా ఉన్నాను. నేనేమైనా రౌడీనా? నేనేమైనా సంఘ విద్రోహ శక్తినా? నేను సీనియర్ నాయకుడిని, వయసులో పెద్దవాడిని. అంతేకాదు, మళ్ళా మనం చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జనాభాలో 20% కన్నా ఎక్కువ ఉన్నటువంటి కాపు కులంలో పుట్టి పెరిగిన వాడిని నేను. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిని నేను. మొన్న జరిగిన అవమానం కానీ, మొన్న జరిగిన ప్రయత్నం కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేసిన దాన్ని వదిలిపెట్టను అని మనం చేస్తున్నా. మీ అందరి సహకారంతో, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారి ఆశీస్సులతో ఫైట్ చేస్తా. నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తా. మీ అందరి ముందుకు వచ్చి మీ సహకారంతో కూడా ప్రజా పోరాటాలు చేస్తారని కూడా ఈ సందర్భంగానే మనం ఇద్దరు సీఐ చెప్ప ఖండన లేదు. అంబటి రాంబాబును తీసుకెళ్లి కొట్టిన మాట ఒట్టిది అని చెప్పే ధైర్యమే లేదు. ఎన్ని రోజులైంది వాడికి? 2 నెలలు పూర్తిగా వాడి మీద ఏం యాక్షన్ తీసుకున్నాను? నేను కంప్లైంట్ చేశాను. వాళ్ళిద్దరు సస్పెండ్ చేసి విచారణ చేయగలరా? చేయరు. ఎందుకంటే వాళ్ళు మీ పార్టీ వాళ్ళు, చేయలేదు సరే మీ పార్టీ వాళ్ళు. అలా కాపాడతారా? ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇవాళ నాకు జరిగింది, రేపు ఇంకోటి జరిగింది. ఎవరికి జరగని విధంగా, ఇంకా ఎవరికైనా చెయ్యాలంటే భయపడే విధంగా ఈ చంద్రబాబు, లోకేష్కి గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత లేదన్నారు. మీ అందరి సహకారం. న్యాయస్థానం ఉంది, పోలీసులు పొల్యూట్ అయిపోయారు చంద్రబాబుతో, బట్ న్యాయస్థానం పవిత్రంగా ఉంది. న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తాను. ఇప్పటికే 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేశాను. రేపు మాకు మళ్ళీ 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంతో వారి సహకారంతో వేస్తారు. ఇవన్నీ కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి వారి ఆమోదం పొంది అంతా ఫైట్ చేస్తాను. ఈ ఫైట్ చేయడానికి పోలీసులు కాపాడే కదా, ఎవరైనా పోలీసులు కాపాడకపోతే ఎవరు కాపాడతారు? నా బంధువులు కాపాడరా? మీరందరూ నా బంధువులు కదా, నా పార్టీ వాళ్ళు నా బంధువులు. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈజ్ కాపు. ఏ పార్టీలో అయినా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో, ఈ పార్టీలో. నేను అందరిని అడుగుతా ఉన్నా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అందరినీ కాపులను అడుగుతా ఉన్నా, ఏమని అన్యాయం జరిగితే ఈ ఇష్యూ వరకు మీరు సపోర్ట్ చేయాలా లేదా ఆలోచించుకున్నాను. మనం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్
వాళ్ళు నేను చేసే ఈ లీగల్ పోరాటంలో అందరూ కూడా నాకు ఆశీస్సులు బలము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సవినయంగా వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. పార్టీ ఏమైనప్పటికీ కూడా ఇది అధర్మమైనటువంటి విషయం, ఒక అనాగరిక సమాజంలో జరుగుతున్నటువంటి అంశం లాగా కనిపిస్తున్నది. ఇది పొగరుతో చేసినటువంటి అంశం, అధికారం ఉంది అనేటువంటి పొగరుతో. ఇంకోటి కూడా చెప్తున్నా, సందేహించను, పవన్ కళ్యాణ్ మా అమ్మటున్నాడు, ఇక కాపులు ఏం చేసినా పర్లేదు అనుకుంటా. పవన్ కళ్యాణ్ మా అమ్మటున్నాడు, కాపులందరూ మా అమ్మట ఉన్నట్టే. ఇక రాంబాబుని కొట్టినా పర్లేదు, ముద్దగడ పద్మనాభం గారి ఫ్యామిలీ తిట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. తప్పు. ఇది అన్యాయం, ఇది అక్రమం. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని నా పార్టీ, నా కులము కలిసి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. తగ్గేదేలా అని ఎలా అన్నారు సార్ ఒకసారి అంత ఇప్పుడు